ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, పెరాలసిస్లు కానివ్వండి, చాలా మందిలో అంటే 85% పైగా ఎర్లీ మార్నింగే వస్తుంటాయి. నిద్రలేసిన తర్వాత 8 లోపులే చాలామందికి ఈ పెరాలసిస్లు అటాక్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్స్ అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో మరి బీపీలు, షుగర్ కానివ్వండి, తర్వాత ఈ ఇతర జాతులు తీసుకుంటున్నా, అలాగే ఆహారం విషయం జాతులు తీసుకుంటున్నా, కానీ కొన్ని అలవాట్లు ఎర్లీ మార్నింగ్ కొన్ని సింపుల్ జాగ్రత్తలు కానీ అలవాట్లు కానీ చేసుకోగలిగితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ చిన్న హ్యాబిట్స్ కానీ తెలుసుకోగలిగితే, అవి అలవర్చుకోగలిగితే 50% బ్రెయిన్ స్ట్రోక్ని మనం నివారించుకోవచ్చు. మొదటిది, నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ మన ప్లెయిన్ వాటర్ అంటే రూమ్ టెంపరేచర్ కానివ్వండి, గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ తాగుతూ ఆ రోజుని ఆ నీళ్లు తాగుతూ మొదలు పెడితే ఆ రోజు చాలా బాగుంటుంది. అలా మొదలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్ట్రోక్ ప్రివెన్షన్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఈ రాత్రి ఈ 10 గంటల నుంచి 10 గంటల పైగా నిద్రలో డీహైడ్రేషన్ అనేది కంపల్సరీగా ఎంతో కొంత వస్తుంది. కాబట్టి ఉదయాన్నే రక్తం గడ్డగట్టే గుణం కూడా, అంటే రక్తం చిక్కబట్టం కానివ్వండి, రక్తం గడ్డగట్టే గుణం కానీ ఎక్కువగా ఉంటుంది. 30% ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ ఈ ప్లెయిన్ వాటర్ తీసుకోవటం వల్ల రక్తం గడ్డగట్టే గుణం తగ్గుతుంది, రక్తం పలసబడుతుంది, బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఈ కిడ్నీ ఫంక్షన్ కూడా, ఎందుకంటే బాడీలో ఉండే మలినాలని ఎక్స్క్రీట్ చేయడానికి కిడ్నీ ఫంక్షన్ కూడా మెరుగవుతుంది. కాబట్టి ఒక గ్లాసు వాటర్తో ఆ రోజును మొదలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ ప్రివెన్షన్లో. కాబట్టి అలవాటు లేని వాళ్ళు రేపటి నుంచే ఈ అలవాటు తెలుసుకోవడం, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ అలవాటు తీసుకోవడం చాలా మంచిది. రెండవది, నిద్ర లేచిన తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇవన్నీ సింపుల్వే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ మెడిటేషన్ కానీ చేయగలిగితే, అలవాటు ఉంటే మెడిటేషన్. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక మంచం మీద కూర్చోవచ్చు లేదా కుర్చీ మీద కూర్చొని డీప్ బ్రీతింగ్ అంటే ఒక 4 సెకండ్లు బాగా ఊపిరి గట్టిగా పీల్చుకొని ఒక 4 సెకండ్లు హోల్డ్ చేసి బిగబట్టి మళ్ళీ 4 సెకండ్లు స్లోగా వదలటం. అట్లా ఒక 5 మినిట్స్ చేయటం వల్ల ఎందుకంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, మైండ్ కామ్గా ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ శాచురేషన్, బాడీలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే కార్టిజాల్ హార్మోను విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కార్టిజాల్ వల్లే బీపీ పెరగటం కానివ్వండి, షుగర్ పెరగటం కానివ్వండి, గుండె దడ కానివ్వండి, ఇవన్నీ ప్రభావాలు వస్తాయి. ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఎప్పుడైతే మన రిలాక్సేషన్, ఎప్పుడైతే స్ట్రెస్ అనేది తగ్గిపోతుందో కార్టిజాల్ లెవెల్ తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ మన స్ట్రోక్ ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది. అవి కూడా మీకు అలవాటు లేదు, రేపటి నుంచే ఈ అలవాటుని చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎంతో ఉపయోగం ఉంటుంది. తర్వాత మూడవది, నెక్, షోల్డర్స్ ఈ మజిల్స్ స్ట్రెచ్ చేయటం. అంటే నెక్ మజిల్స్ స్ట్రెచ్చింగ్, షోల్డర్ మజిల్స్ స్ట్రెచ్చింగ్. ఎందుకంటే ఈ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన తర్వాతగా, ఎందుకంటే ఈ మజిల్స్ స్టిఫ్ అయిపోతాయి. మెడ మజిల్స్ కానివ్వండి, ఈ షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి, స్పాండలిస్ వస్తుంది. కాబట్టి ఈ నెక్ మజిల్స్ అంటే మనకి మెదడుకి రక్త ప్రసరణ మన మెడలో నుంచి వర్టిబ్రల్ ఆర్టరీస్ అని, బెసిలర్ ఆర్టరీ అని ఒక ఆర్టరీస్ ఉంటాయి. అంటే రక్త ప్రసరణ, రక్తనాళాలు ఉంటాయి మెయిన్, అది మెదడుకు పోయేవి. ఎప్పుడైతే ఈ మెడ స్టిఫ్ అయిపోతుందో, ఈ జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయో, ఈ రక్త ప్రసరణ కూడా ఆటంకం కలిగి ఒక కళ్ళు తిరగటం కానీ, డిజ్జినెస్ కానీ, కళ్ళు తిరగటం కానీ, మైకింగ్ కానీ ఉండి అవి కూడా ఒక్కోసారి స్ట్రోక్ దారితీస్తాయి. కాబట్టి ఈ నెక్ మజిల్స్ ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఎట్లా అంటే సింపుల్ అవి కూడా చాలా సింపుల్. జస్ట్ 3 మినిట్స్ చేస్తే సరిపోతుంది. మెడ కింద కొంచడం,
అలాగే పైకి ఉంచడం, అలా పక్కకి ఉంచడం, ఇటు అటు. తర్వాత రౌండ్గా క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్, ఇలా ఒక ఒక 3 మినిట్స్ కానీ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ కళ్ళు తిరగటాలు, తల తిరగటాలు ఉండవు. కాబట్టి మెదడుకి సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ రక్తనాళాలు, ఎందుకంటే వయసు పెరిగిపోయింది, అవి ప్రెస్ అయ్యి నలిగిపోయి రక్త ప్రసరణ ఆటంకం కలిగి ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సో ఈ నెక్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్, షోల్డర్స్ కూడా రౌండ్గా పంతికింద కీలిది, ఇవి రౌండ్ తిప్పటం లాంటివి ఎక్సర్సైజ్ చేసుకుంటూ జస్ట్ 3 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 4వది ఏంటంటే వాకింగ్. సో 60 సంవత్సరాలు పైబడిన తర్వాత కంపల్సరిగా ఇది మార్నింగ్ జస్ట్ 10 to 15 మినిట్స్. దీనికి హడావుడి ఏం అక్కర్లేదు, గట్టిగా పరిగెత్తక్కర్లేదు, స్పీడ్గా ఏం లేదు. మామూలు క్యాజువల్గా అయినా సరే ఒక 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్లో చాలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా వయసు పైబడిన వారిలో. ఏంటంటే ఈ వాకింగ్ చేయడం మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మామూలుగా బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఇది ఈ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్లో చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మీకు అలవాటు లేకపోతే రేపటి నుంచి అవి మొదలుపెట్టి 10 to 15 మినిట్స్ ఈ వాకింగ్ చేస్తే అనేది దీన్ని అశ్రద్ధ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి బీపీ మానిటర్ చేసుకోవటం. ఎందుకంటే బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ స్ట్రోక్లో, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, ఈ పెరాలసిస్లో. చాలామంది ఏంటంటే బీపీని అశ్రద్ధ చేసే సైలెంట్ కిల్లర్ బీపీ. కాబట్టి బీపీని తరచూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ నిద్రలేసిన తర్వాత ఈ కాఫీ, టీలు, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయక ముందే బీపీని చెక్ చేసుకోవాలి. వాకింగ్ చేయకుండా చేసే ముందే ఎర్లీ మార్నింగ్ నిద్రలేసిన తర్వాత కొద్దిసేపు చేసి బీపీ మానిటర్ చేసుకుంటే, బీపీ మిషన్ ఉంటాయి, డిజిటల్ బీపీ మిషన్స్ చాలా అందుబాటులో ఉంటున్నాయి. అవి చేతికి కప్ కట్టుకొని బీపీ మానిటర్ చేసుకుంటే బీపీ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యంగా విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఉప్పు, సాల్ట్ చాలా తక్కువ ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఉప్పు అధికంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే బీపీ పెరిగే అవకాశం ఉంది. తద్వారా బీపీకి స్ట్రోక్కి అవినాభావ సంబంధం ఉంటుంది, బీపీ స్ట్రోక్ అనేది. కాబట్టి బీపీ తరచూ పెరగకుండా ఉండాలంటే లో సాల్ట్ డైట్ తీసుకోవాలి. అలాగే ఇతరంగా ఇంకా ఇప్పుడు హై కార్బోహైడ్రేట్ డైట్ కాకుండా ప్రోటీన్లు, ఫైబరు, అలాగే ముఖ్యంగా వెజిటబుల్స్ ఎక్కువ ఉండేది చూసుకోవాలి. ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉండే పొటాషియము ఎక్కువ, ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ ఆకుకూరలో కానివ్వండి ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం ఏముంటుందంటే రిచ్ ఫుడ్ తీసుకుంటే బాడీలో సోడియం తగ్గిపోయి బీపీ తగ్గుతుంది. అలాగే మెగ్నీషియం అంటే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదం పప్పు కానివ్వండి, గుమ్మడి గింజలు కానివ్వండి, ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లా వీటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. అవి రక్తనాళాలని డైలేట్ చేస్తాయి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా ఈ హై కార్బోహైడ్రేట్ కాకుండా ప్రోటీన్లు, ఫైబరు, లో సాల్ట్, తర్వాత ఆయిల్ ఫుడ్స్ కూడా తగ్గించి తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఆఖరిది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లాస్ట్ వన్, అధిక బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి బీపీ ట్యాబ్లెట్స్ డాక్టర్ ద్వారా మీరు బీపీ ఉందని తెలిసిన తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ మిస్ అయ్యొద్దు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకునే అలవాటు ఉన్నప్పుడు అది మర్చిపోకుండా తప్పనిసరిగా, ఎందుకంటే సైలెంట్ కిల్లర్ బీపీ, ఆ బీపీని మాత్రం తప్పనిసరిగా బీపీ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఈ బీపీని అదుపులో చేసుకుంటూ, ఎందుకంటే బీపీ 24 hours కంట్రోల్ ఉండాలి. సో మార్నింగ్ ట్యాబ్లెట్, ఈవినింగ్ ట్యాబ్లెట్, 2 రకాలు 2 పూట్ల వాడుతుంటే మిస్ అయ్యొద్దు. 24 hours మానిటర్ చేసుకోవడం ఒకటి, అది కంట్రోల్ ఉండడం ఒకటి. తర్వాత స్కిప్ కాకుండా, మర్చిపోకుండా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకొని అది బీపీని మానిటర్ చేసుకుంటూ ఉండాల్సింది చాలా ముఖ్యమైనది స్ట్రోక్ ప్రివెన్షన్లో. కాబట్టి ఇవన్నీ చాలా సింపుల్, నేను చెప్పినవన్నీ చాలా సింపుల్, ఆచరించడానికి చాలా తేలిగ్గా ఉండే చిన్న అలవాట్లే. కాబట్టి
ఈ మామూలుగా అధిక రక్తపోటుకి కానివ్వండి, తర్వాత బీపీ, షుగర్ కానివ్వండి, ఇతర సమస్యలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఈ చిన్న అలవాట్లు కానీ మీరు నేర్చుకోగలిగితే 50% స్ట్రోక్ వచ్చేదాన్ని మనకి నివారించుకోవచ్చు తెలుసుకోని చెప్పి జాగ్రత్తలు తీసుకోండి.